మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఉషా ఉషా ఇదంతా నిజమేనా? చెప్పు. అత్తయ్య, నిజమే అత్తయ్య. ఈ విషయం మీతో డైరెక్ట్గా చెప్పలేక లెటర్ రాసి పెట్టాను. ఏమైంది కిరణ్మయ్య? మీరే చూడండి. సంజయ్, సంజయ్! నీకు ఆస్తి కావాలా? ఆస్తి చేతిలో పడగానే నువ్వు నీ భార్య ఈ కుటుంబంతో బంధాలు తెంచుకుంటారా? అమ్మా, ఆపో ఆపో! ఆ పిలుపు మొదటిసారి నువ్వెప్పుడు పలుకుతావా అని నీకు మాటలొచ్చే వరకు రోజులు లెక్క పెట్టుకుని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నీ నోట్ నుంచి ఆ పిలుపు వింటుంటే జుగుప్సగా ఉంది. కన్న తల్లికే ద్రోహం చేయాలనుకునే నీకు ఇంకా నన్ను అమ్మ అని పిలిచే అర్హత ఎక్కడుందిరా? అత్తయ్య, ఇదంతా ఈ ఉషా. ఆపో! కోడలి మీద చెయ్యి చేసుకున్నానన్న అపనింద నా మీద పడకూడదని ఆగుతున్నాను. ఇద్దరూ కలిసి మా వెనకాల ఇంత కుట్ర చేస్తారా? నమ్మి బిజినెస్ చేతిలో పెడితే మొత్తం కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలనుకుంటారా? కిరణ్మయ్య, ఆవేశపడకు. నీ ఆరోగ్యం బాలేదు. నా ఇల్లే బాగలేదు, నా కుటుంబమే బాగలేదు, నా పెంపకమే బాగలేదు. నేను పోతే ఆస్తి మొత్తం తన్నుకు పోవడానికి వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారండి. చూసారా? గొప్పింటి సంబంధమని చేసుకుంటే ఇంత నీచానికి ఒడిగడుతుందా? అమ్మా ఉషా, అసలు నీకు ఇది ఎలా తెలుసు? ఎలా తెలిస్తే ఏంటి? ఉష చెప్పిందే నిజమని వీడి మౌనమే చెప్తోంది. అది కాదు. నా రక్తంలో ఇలాంటి బుద్ధులున్నాయా? నా కొడుకు ఇంత దిగజారిన ఆలోచనలు చేస్తాడా? ఆస్తి కోసం వీడేవైనా చేస్తాడా? తల్లిని, తండ్రిని, తమ్ముళ్ళని అందర్నీ కాదనుకుంటావా? అమ్మా, అసలు ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందున్నా నేనేం చేస్తానో నాకు తెలీదు. వెళ్ళిపో. నీ భార్యను తీసుకొని వెళ్ళిపో.
ఈ రోజు నుంచి నా పెద్ద కొడుకు లేడు, చచ్చిపోయాడు. ఇంకా ఇక్కడే ఉన్నావే, పోరా. అమ్మా సంజయ్ సంజయ్ అది కాదు అత్తయ్య. ఏ నీకు వేరేగా చెప్పాలా? పో. అత్తయ్య నిజంగా అదే జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఆయన కూడా నన్ను క్షమించరు. ఇప్పుడు అర్జెంటుగా లెటర్ అక్కడి నుంచి తీసేయాలి. ఎలా మాయమైపోయింది? ఎవరు తీసుంటారు? ఒకవేళ అత్తయ్య లెటర్ చదివితే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఎందుకుంటుంది?